హలో అండి, మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ లోకేశ్వరి. అదే అండి, పప్పుకూర అంటే మనకు ఒక ఎమోషన్. పప్పుకూర అంటే ప్రాణం. కాబట్టి ఆ పప్పుకూరతో మీ ముందుకు వచ్చేసాను. 2 గ్లాసుల చిన్న గ్లాస్ కందిపప్పు, టమోటో, ఆనియన్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లపాయలు, ఉప్పు, పసుపు, ఆయిల్. 2 గ్లాసుల కందిపప్పుకి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. పోసుకొని 4 విజిల్స్ అంటే 4 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పుకూర అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి ఇది ఒక ఎమోషన్. దీంతో కొద్దిగా నాటి కొత్తిమీర యాడ్ చేయండి ఉడకపెట్టుకునేటప్పుడు. సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా. మనము అన్నీ వేసి 4 విజిల్స్ అంటే 4 విజిల్సే చాలు, మరి ఎక్కువేం అవసరం లేదు. నేను చూపించినట్టు విధంగా కొద్దిగా చింతపులుపు వేస్తేనే కందిపప్పు సూపర్ టేస్ట్ వస్తుంది. లేకపోతే మీరు చింతపండు వేయకుండా ఏం వేసినా ఆ టేస్ట్ రాదు. మనము నీళ్ళు సపరేట్ చేసి చింతపండు వేసి నీట్గా ఎనుపుకోవాలి, లేదా రుబ్బుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు 3 ఖచ్చితంగా వేయాల్సింది. వేసి మనం తరువాత పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ ఈ కర్రీకి. ఇప్పుడు మనం ఎనుపుకున్నటువంటి పప్పుకూర పోసేసి కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సూపర్ టేస్టీ పప్పుకూర రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.